Hello there. So నా వాయిస్ ఈ వీడియోలో కొంచెం మెల్లగా రావచ్చు. సో ఐ వాంట్ యూ టు ప్లీజ్ యూజ్ ది హెడ్సెట్. సో ఈ వీడియోలో మనము ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఆర్ నెట్వర్క్ థియరీలో ఏవైతే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయో వాటన్నింటినీ వన్ షాట్లో చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ లిస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎగ్జాస్టివ్, బట్ దీస్ ఫార్ములాస్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ చూసినా నెట్వర్క్ థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినాయి అని అంటే the probability of the questions that are being asked from the formulas that I am about to give you is, I can assure you, 90%. ఇప్పుడు నేను ఇచ్చిన దానిలో నుంచి ఖచ్చితంగా 90% ఆఫ్ ద క్వశ్చన్స్ పడతాయి. ఇంకా 10% అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి. అంటే ఫార్ములా అప్లికేషన్ కాకుండా సర్క్యూట్ని అర్థం చేసుకొని లేదంటే క్వశ్చన్ని అర్థం చేసుకొని ఇచ్చిన సినారియోని అర్థం చేసుకొని అప్రోచ్ తీసుకోవాల్సిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ ద క్వశ్చన్స్ are going to be covered with the formulas that I'm about to give you. So I want you to be noting down all the formulas that I will be giving. First, circuit theory aningane we have to talk about the topology of the circuit. Let us say the important formulas from topology. So topology lo only రెండు formulas చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ అనాలిసిస్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ టోపాలజీ గురించి. మనకి ఇచ్చిన సర్క్యూట్లో ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్ని కానీ మనం ఐడెంటిఫై చేస్తే ఎక్స్క్యూజ్ మీ ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్ని కానీ మనం ఐడెంటిఫై చేస్తే అందులో n-1 నోడ్ వోల్టేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. బికాజ్ వన్ నోడ్ విల్ బీ టేకెన్ యాజ్ రెఫరెన్స్ నోడ్. మనం ఎప్పుడైనా కూడా వోల్టేజ్ అనేది రెండు పాయింట్లకు మధ్యలో ఉన్నట్టు చూపిస్తాం, రైట్? దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ వోల్టేజ్. మనం అబ్సల్యూట్ వోల్టేజ్ అన్నాము అని అంటే రెఫరెన్స్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ అని చెప్తాం. అట్లా ఒక సర్క్యూట్ అనేది ఒక కన్ఫైన్డ్ బాడీ కాబట్టి మనం అందులో వోల్టేజెస్ని డిఫైన్ చేయాలి అని అంటే ఏదో ఒక నోడ్ని రెఫరెన్స్ లాగా తీసుకోవాలి. హియర్ వీ కెనాట్ సే ఐ హ్యావ్ మై రెఫరెన్స్ ఎట్ ఇన్ఫినిటీ అనే లాజిక్ ఇక్కడ పనిచేయదు. అండ్ నా సర్క్యూట్లో ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్తో పాటు బి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయంటే ఐ కెన్ సే ఐ హ్యావ్ b-n-1 లింక్స్. లింక్స్ అని ఎందుకంటున్నా, దీస్ లింక్స్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ ద మెష్ కరెంట్స్. రైట్? బి మైనస్ ఇది మొత్తం బయటికి తీసి రాస్తే b-n+1 అవుతుంది, బ్రాకెట్ లేకుండా రాస్తే. సో దోస్ మెనీ మెష్ కరెంట్స్ ఐ విల్ హ్యావ్. అన్ని నెంబర్ ఆఫ్ మెషెస్ అండ్ కరస్పాండింగ్ మెష్ కరెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రమ్ నెట్వర్క్ టోపాలజీ. అండ్ ఇక్కడ నేను ట్రీ, కోట్రీ, లింక్స్, ట్విక్స్ వాటి గురించి మాట్లాడట్లేదు, సర్క్యూట్ అనాలిసిస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నెట్వర్క్ టోపాలజీలోకి డీప్గా పోవట్లేదు. అంటే ఒక సర్క్యూట్ని కంప్యూటర్ సిమ్యులేషన్స్ తోటి ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మీకు నేర్పినికి ట్రై చేస్తలేను నేను. సో దీస్ ఆర్ ద బేసిక్ టోపాలజీ. ఒక సర్క్యూట్ని చూడంగానే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ మస్ట్ ఐడెంటిఫై. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద ఏసీ సప్లై. ఎలక్ట్రికల్ సప్లై అనగానే అందులో వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, పవర్ ఉంటుంది. అండ్ ఏసీ సప్లైలో వాల్యూస్ అనేవి, ఈ వోల్టేజ్ అండ్ కరెంట్కి సంబంధించిన వాల్యూస్ అనేవి ఎప్పటికీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ చేంజ్ అవుతున్న వాల్యూస్ని ఒక ప్రాపర్ అనాలిసిస్ కోసం మనం యూజ్ చేసుకోవడానికి రాదు. కాబట్టి ఫస్ట్ వీ డిఫైన్ ది యావరేజ్ వాల్యూ. యావరేజ్ వాల్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1/t ఇంటిగ్రల్ IDT. ఈ ఫార్ములాకి సంబంధించిన డైసెక్షన్ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఐ హోప్ యూ నో దాట్, బట్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్ ఫార్ములా, దట్స్ ఇట్. ఈ ఫార్ములాలో ఉన్న ఒక్కొక్క టర్మ్ ఏం చెప్తుంది అనేది మీకు తెలుసనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈజ్ RMS, అంటే రూట్ మీన్ స్క్వేర్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఫార్ములాస్ విత్ రిగార్డ్ టు ద పవర్. సో డీసీలో మాట్లాడేటప్పుడు పవర్ ఈజ్ అ వెరీ సింపుల్ కాన్సెప్ట్ which can be obtained by the product of voltage and current. When it comes to the AC supply, it is not that simple. We define 4 different kinds of power. First is the complex power, which is equal to the phasor sum of active power and reactive power. In terms of voltage and current చెప్పాలి అని అంటే V into I conjugate వస్తుంది.
దిస్ ఈజ్ ఆల్సో ట్రూ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఐ స్క్వేర్ జెడ్. ఇక్కడ జెడ్ అనేది కాంప్లెక్స్ క్వాంటిటీ, ఆర్ ఐ కెన్ సే ఇట్ ఈస్ వి స్క్వేర్ బై జెడ్ కాంజుగేట్. ట్రై టు అబ్జర్వ్ హియర్, ఇక్కడ నేను జెడ్ పైన కాంజుగేట్ పెట్టట్లేదు, ఐ పైన కాంజుగేట్ పెట్టట్లేదు, బట్ ఇక్కడ పెడుతున్నా. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వి డిఫైన్ అపారెంట్ పవర్. అపారెంట్ పవర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ పవర్, దట్ ఈస్ రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు కాంప్లెక్స్ నొటేషన్స్లో తీసుకోకపోతే వి ఇంటూ ఐ సింప్లీ. దీస్ ఆర్ నాట్ ద ఫేజర్ క్వాంటిటీస్, దే ఆర్ సింప్లీ ద మ్యాగ్నిట్యూడ్స్. ఆర్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఐ స్క్వేర్ జెడ్ ఆర్ ఇట్ ఈస్ వి స్క్వేర్ బై జెడ్. మ్యాగ్నిట్యూడ్ కాబట్టి కాంజుగేషన్స్ అవన్నీ కూడా దే విల్ గెట్ వ్యానిష్డ్. నౌ ఐ హ్యావ్ ద ఈక్వేషన్ ఫర్ యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్, దీన్ని నేను సింపుల్గా ఎస్ అని చెప్పి రాస్తా. సో దిస్ ఈజ్ ఎస్ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు విఐ కాస్ ఫై. కాస్ ఫై అంటే ఏంటి? పవర్ ఫ్యాక్టర్, దట్ వి నో, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్, ఆర్ వీ కెన్ సే వి స్క్వేర్ బై ఆర్, రాదర్ ఐ షుడ్ సే జీ. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? When you are dealing with the series circuits, use this formula. If you are dealing with the parallel circuits, use this formula, right? Next, Q. Q is equals to root over S square minus P square, which is equals to VI sin phi, which is equal to I square X series circuits తో వాడేటప్పుడు, V square into B parallel circuits తో వాడేటప్పుడు. And Q P ఈ రెండింటికి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది అని మనకు తెలుసు కదా. సో ఫ్రమ్ ట్రిగనోమెట్రీ వీ కెన్ ఆల్సో డిఫైన్ అ రిలేషన్, దట్ ఈజ్ tan phi ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో tan phi ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే Q వస్తుంది, అడ్జసెంట్ సైడ్ అంటే P వస్తుంది. సో ఇట్ లుక్స్ లైక్ దిస్, రైట్? యాక్టివ్ పవర్కి రియాక్టివ్ పవర్ అనేది క్వాడ్రేచర్లో ఉంటుంది, అందుకనే దీన్ని Qతో చూపిస్తాం. Q is nothing but quadrature power, right? సో దీన్ని బట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. tan phiలో ఆపోజిట్ సైడ్ అంటే Q వస్తుంది, అడ్జసెంట్ సైడ్ అంటే P వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఐ కాల్ దెమ్ యాజ్ XYZ వాల్యూస్ ఆఫ్ RLC ఎలిమెంట్స్. రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్కి సంబంధించిన రియాక్టెన్స్ అంటే ఏంటి, ఇంపిడెన్స్ అంటే ఏంటి, అడ్మిటెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఐ హ్యావ్ గాట్ ఏ రెసిస్టర్, an inductor and a capacitor. I need to find the value of reactance. I also need to find the value of, okay, let us include B also. I should find Z and I should find Y. R కి సంబంధించి రియాక్టెన్స్ వాల్యూ ఏముండదు, ఇండక్టెన్స్కి సంబంధించి ఒమేగా ఎల్, కెపాసిటెన్స్కి సంబంధించి 1/ωc, Bకి సంబంధించి, ఆర్కి సంబంధించి B వాల్యూ ఏముండదు, ఇట్ విల్ బి 0. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనడం కరెక్ట్, ఎందుకంటే B అంటే 1/x కాబట్టి ఇన్ఫినిటీ వస్తుందేమో అన్న కాన్సెప్ట్ వస్తుంది మీకు. సో వీ డోంట్ డిఫైన్ రియాక్టెన్స్ అండ్ ససెప్టెన్స్ ఫర్ అ రెసిస్టెన్స్. సో దిస్ విల్ బి B ఫర్ L విల్ బి 1/ωL and this will be ωc. Now resistance will have impedance and the impedance of resistance is equal to the resistance itself. I know it's verbal but I hope you get it. Z అంటే ఎల్కి సంబంధించిన Z అంటే J ఇంటూ XL. XL అంటే ఏం లేదు, ఇదే ఒమేగా ఎల్. అండ్ Z కరస్పాండింగ్ టు C ఈజ్ మైనస్ J టైమ్స్ XC. Y వాల్యూ ఆఫ్ R ఈజ్ G. G ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్, యూ నో దట్, రైట్? Conductance is the reciprocal of resistance, resistance is the reciprocal of conductance. And this time this will be minus JBL and this will be JBC without any minus sign. So these are the important formulas that you need to remember. ఇది గుర్తుపెట్టుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటర్కి సంబంధించిన చాలా ఫార్ములాస్ మనకు వస్తాయి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. సో వాటన్నింటినీ ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోకూడదు అనుకుంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. నేను ఫార్ములాస్ అన్నింటినీ కూడా ఎక్స్క్యూజ్ మీ ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్కి జనరలైజ్ చేసిస్తా. వాటిలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన ఫైనల్ వాల్యూస్ వస్తాయి. సో వాట్ డూ ఐ మీన్ బై దాట్ ఈస్, లెట్ us say ఐఎమ్ డీలింగ్ విత్ సిరీస్ సర్క్యూట్స్. సిరీస్ సర్క్యూట్స్ గురించి మాట్లాడేటప్పుడు
ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ ఇంపిడెన్సెస్ అని చెప్తా. దట్ ఈస్ సింప్లీ స్పీకింగ్ రెసిస్టర్లని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఐ విల్ హ్యావ్ టు యాడ్ ఆల్ ఆఫ్ దెమ్ R1 + R2 + R3. ఐ హోప్ యూ నో దిస్. సో సింపుల్గా మీరు జెడ్కి సంబంధించిన వాల్యూ ఇండక్టెన్స్కి కరెస్పాండింగ్గా కెపాసిటెన్స్కి కరెస్పాండింగ్గా ఏ ఉన్నాయో పెట్టేస్తే మీకు వాల్యూస్ వస్తాయి. అండ్ సిరీస్ సర్క్యూట్స్ గురించి మాట్లాడేటప్పుడు వోల్టేజ్ డివిజన్ జరుగుతుంది. వోల్టేజ్ డివిజన్ అంటే ఏంటి? మనకు తెలుసు సిరీస్ సర్క్యూట్లో ఒకటే అమౌంట్ ఆఫ్ కరెంటు అన్ని ఎలిమెంట్స్ నుంచి కూడా పోతుంది. బట్ అప్లై చేసిన టోటల్ వోల్టేజ్ మాత్రం ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర, సెకండ్ ఎలిమెంట్ దగ్గర, థర్డ్ ఎలిమెంట్ దగ్గర అట్లా డివైడ్ అవుతూ పోతుంది. సో ఇట్ గివ్స్ బర్త్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ వోల్టేజ్ డివిజన్. సో వోల్టేజ్ డివిజన్కి సంబంధించిన ఫార్ములా Vx ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ ఓమ్స్ లా ఐ హ్యావ్ V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో దిస్ ఇస్ సింప్లీ Vx ఈజ్ ఈక్వల్స్ టు IX ఇంటూ ZX. ZX అంటే ఏదైతే ఇంపిడెన్స్కి అక్రాస్గా నేను వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూ. అండ్ కరెంట్ తీసుకోండి. కరెంట్ తీసుకుంటే Ix ఈజ్ ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఎలిమెంట్ ZX. వీ నో దిస్ ఈజ్ ద సేమ్ కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్. సో కాబట్టి టోటల్ కరెంట్ వాల్యూ కూడా ఇదే. అండ్ టోటల్ కరెంట్ విల్ బీ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ ఇంపిడెన్స్. మనం మాట్లాడేది సిరీస్ సర్క్యూట్స్ గురించి కాబట్టి టోటల్ ఇంపిడెన్స్ మనకు ZSE వస్తుంది. అండ్ హియర్ ఐ విల్ హ్యావ్ ZX. సో మీరు యూజువల్గా చూసే ఫార్ములా ఏంటి? 2 రెసిస్టర్ సర్క్యూట్లో V1 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ R1 బై R1 ప్లస్ R2. దిస్ ఈజ్ జస్ట్ ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ద ఫార్ములా దట్ ఐ హ్యావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. నెక్స్ట్ అయితే మనకు ఇండక్టర్స్లో ఒకవేళ మ్యూచువల్ కప్లింగ్ ఉందనుకోండి, యూ కెనాట్ అప్లై దిస్ ఫార్ములా స్ట్రైట్ అవే. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ యూ విల్ బీ గివెన్ ఆ 2 ఇండక్టర్ సిస్టమ్. ఒకవేళ మల్టిపుల్ ఇండక్టర్ సిస్టమ్ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతి ఒక్క 2 ఇండక్టర్ సిస్టమ్ని ఇండివిజువల్గా అనాలిసిస్ చేయడం మంచిది. ఎందుకంటే యూ నీడ్ నాట్ లెర్న్ అ జనరలైజ్డ్ ఫార్ములా ఫర్ దిస్ పర్టికులర్ ఇండక్టర్. ఎందుకు అనంటే దెన్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇఫ్ యూ ఆర్ గివెన్ normal inductor series circuit. So here this LSE will be find like L1 plus L2 plus or minus 2M. సో ప్లస్ అనేది ఎప్పుడైతే కప్లింగ్ ఎయిడింగ్ నేచర్ తోటి ఉంటుందో అప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఎప్పుడైతే సబ్ట్రాక్టింగ్ లేదా అపోజింగ్ నేచర్ తోటి ఉంటుందో అప్పుడు మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద ప్యారలల్ సర్క్యూట్స్. సో ప్యారలల్ సర్క్యూట్స్లో సిరీస్ సర్క్యూట్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎట్లయితే ఇంపిడెన్స్ని వాడడం బెంచ్ మార్కో, ప్యారలల్ సర్క్యూట్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు అడ్మిటెన్స్ వాడడం బెంచ్ మార్క్. సో హియర్ we define y parallel is equals to summation of individual y. This will get translated to, మీరు రెసిస్టర్కి సంబంధించిన అనాలిసిస్ చేస్తున్నారు అని అంటే 1/r parallel is equal to 1/r1 plus 1/r2. This is what you have seen, right? So R parallel is equals to R1 R2 divided by R1 plus R2. This is the just simplified value. అంటే ఇక్కడ 1/R1 plus 1/R2 అంటే నేను ఏం చేస్తున్నా, G parallel is equals to G1 plus G2 అని చెప్పని చేస్తున్నా. అల్టిమేట్లా నాకు ఈ ఫార్ములా సింప్లిఫికేషన్ వస్తుంది. బట్ వై రిమెంబర్ సచ్ అ కాంప్లికేటెడ్ ఫార్ములా? ఆ ఫార్ములాని కానీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే యూ విల్ బీ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు ద 2 రెసిస్టర్ సిస్టమ్స్. But the actual systems are much more complex than that. So remember this formula instead. So ఎట్లయితే మనకు సిరీస్ సర్క్యూట్స్లో వోల్టేజ్ డివిజన్ జరుగుతుందో ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ డివిజన్ జరుగుతుంది. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్లో అప్లై చేయాలి. ఓమ్స్లో అప్లై చేస్తే మనకు ఓమ్స్లో నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు V/R అని వస్తుంది. బట్ ఐ హవ్ టోల్డ్ యూ ప్యారలల్ సర్క్యూట్స్ని డీల్ చేసేటప్పుడు డోంట్ గో ఫర్ ఇంపిడెన్సెస్, గో ఫర్ అడ్మిటెన్సెస్. సో ఐ విల్ హ్యావ్ Vx ఇంటూ YX. YX అంటే ఏదైతే అడ్మిటెన్స్ లోపల నుంచి కరెంట్ ఎంత పోతుంది అని కనిపెట్టడానికి చూస్తున్నాను గది. సో నా VX అంటే ఏంటి? వోల్టేజ్ అక్రాస్ YX. ప్యారలల్ సర్క్యూట్లో అన్ని ఎలిమెంట్స్కి అక్రాస్కి కూడా సేమ్ వోల్టేజ్ ఉంటుంది కదా. సో ఫ్రమ్ ఓమ్స్ లా ఐ నో V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఇక్కడ మనం ఆర్తో డీల్ చేయము, G or Yతో డీల్ చేస్తామని చెప్పినాం. సో దట్ ఈజ్ I total డివైడెడ్ బై Y total. ఇక్కడ Y total ఈజ్ నథింగ్ బట్ Y parallel. సో ఐ హ్యావ్ Y parallel హియర్ and this gets multiplied with the Yx. దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో మీరు చూస్తే I1 ఈజ్ ఈక్వల్స్ టు I టైమ్స్ రెసిస్టివ్ నెట్వర్క్స్ని మీరు యూజువల్గా డీల్ చేస్తారు. సో దట్ విల్ బీ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. దిస్ ఈజ్ జస్ట్ ద సింప్లిఫైడ్ ఫార్ములా దట్ యూ వుడ్ గెట్. అండ్ మనం ఏదైతే ఇండక్టర్స్కి సంబంధించిన కేస్ సిరీస్లో చూసినామో అదే కేస్ ప్యారలల్లో కూడా వస్తుంది. సో హియర్
L parallel is equals to. Now ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి చాలామంది మస్తు కష్టపడుతుంటారు. సింపుల్గా ఏం చేయండి అని అంటే సిరీస్లో ఏదైతే ఫార్ములా వచ్చిందో దాని కింద వేసుకోండి. దట్ ఈస్ L1 ప్లస్ L2 ప్లస్ ఆర్ మైనస్ 2m. న్యూమరేటర్లో ఇప్పటి వరకు లేని టర్ము L1 L2 మైనస్ m స్క్వేర్ వేసుకోండి. ఇప్పుడు ఈ కండిషన్స్ రివర్స్ అవుతాయి. దట్ ఈజ్ యూ విల్ కన్సిడర్ మైనస్ సైన్ ఫర్ ద ఎయిడింగ్ పొలారిటీ, యూ విల్ కన్సిడర్ ప్లస్ సైన్ ఫర్ ద సబ్ట్రాక్టింగ్ పొలారిటీ. ఏం కాంట్రాడిక్షన్ అని అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ అ కాంట్రాడిక్షన్. సి వీఆర్ డీలింగ్ విత్ అ రేషియో P/Q. ఈ P/Qకి సంబంధించిన వాల్యూ పెరగాలి అని అంటే కింద తగ్గాలి, డినామినేటర్ తగ్గాలి. డినామినేటర్ తగ్గాలి అని అంటే అది ఎయిడింగ్ పొలారిటీలో ఉండాలి. ఎయిడింగ్ పొలారిటీలో ఉండాలి అని అంటే మైనస్ సైన్ ఉండాలి, రైట్? సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ థింగ్ దట్ యూ కెన్ రిమెంబర్. అండ్ ఈ ఫార్ములాస్కి కంటిన్యూయేషన్ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లో కూడా అప్లై చేయొచ్చు. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన డెరివేషన్లు మీరు యూజువల్గా రెసిస్టెన్స్కి కరస్పాండింగ్గా చూస్తారు. దాన్ని నేను ఇంపిడెన్స్కి అన్వయిస్తున్నా. దట్ ఈస్ ZAB ఈజ్ ఈక్వల్స్ టు ZA ప్లస్ ZB ప్లస్ ZB బై ZC. అట్లాగే యూ హ్యావ్ డెల్టా టు స్టార్ కన్వర్షన్. ZA ఈజ్ ఈక్వల్స్ టు ZAB ZAC డివైడెడ్ బై ZAB ప్లస్ ZBC ప్లస్ ZCA. ఈ ఫార్ములా మీకు గుర్తుందని అనుకుంటున్నా. ఎట్ ద సేమ్ టైం ఈ ఫార్ములా ఒకవేళ మీకు గుర్తుండకపోతే దీన్ని డిరైవ్ చేసే ట్రిక్ మీకు తెలుసనే అనుకుంటున్నా, రైట్? సో మనకు అప్పుడప్పుడు చాలా రేర్గా నాన్ ప్లేనార్ సర్క్యూట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. యూజువల్లీ ప్లేనార్ సర్క్యూట్స్ ఇస్తేనే మనకు కష్టంగా ఉంటుంది, అట్లాంటిది నాన్ ప్లేనార్ సర్క్యూట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ నాన్ ప్లేనార్ సర్క్యూట్స్ నుంచి మనకు క్వశ్చన్ అడిగినప్పుడు ఇందులో చాలా వాట్ వీ కెన్ సే వీ హ్యావ్ సమ్ స్టాండర్డ్. ఆ స్టాండర్డ్స్లో ఒకటి ఏంటి అని అంటే 3 డైమెన్షనల్ రెసిస్టివ్ క్యూబ్. 3 డైమెన్షనల్ రెసిస్టివ్ క్యూబ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. అంటే ఒక క్యూబ్ని ఫామ్ చేస్తాడు అండ్ అందులో ఆ క్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్జ్లో కూడా సేమ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ పెడతాడు. అప్పుడు ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ హీ కెన్ ఆస్క్ యూ ఈజ్ టు ఫైండ్ ద ఎడ్జ్ రెసిస్టెన్స్. అంటే ఒక ఎడ్జ్కి లెట్ us say దిస్ ఈజ్ ద క్యూబ్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ పాయింట్కి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత వస్తుంది అవుట్పుట్లో అని చెప్పి అడుగుతాడు. లేదనంటే బాడీ డయాగ్నల్ గురించి అడుగుతాడు. ఒక ఫేస్ తీసుకొని ఫేస్ డయాగ్నల్, ఒక ఫేస్ తీసుకొని ఆ ఫేస్లో డయాగ్నల్ గీసినా ఇప్పుడు ఎంత ఉంటుంది అని అడుగుతాడు. లేదంటే బాడీ డయాగ్నల్ ఈ పాయింట్కి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది నా క్యూబ్కి అని చెప్పని అడుగుతాడు. సో దెర్ ఈజ్ అ వెరీ సింపుల్ ట్రిక్ టు రిమెంబర్ దాట్. సో వీ హ్యావ్ ఎడ్జ్, వీ హ్యావ్ ఫేస్ డయాగ్నల్ and we have body diagonal. సో యూజువల్గా నేను దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే 7, 9, 10 R డివైడెడ్ బై 12, 12, 12. ఎట్లా తెలుసు నీకు అని అంటే అట్లా గుర్తుపెట్టుకున్నాను కాబట్టి తెలుసు అంతే. అండ్ దెర్ ఈజ్ ఆల్సో వీ ఆల్సో హ్యావ్ అనదర్ ట్రిక్. దట్ ఈస్ ఫస్ట్ R రాసేసుకోవాలి. తర్వాత యూ కెన్ సింప్లీ రైట్ 1, 2, 3, 4. 1, 2, 3/4, 5/6 and here you will have 7. సో రెండిట్లో ఏ ట్రిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఆస్క్ మీ, ఇట్స్ జస్ట్ అ ట్రిక్. ఇది ఎట్లా వచ్చింది అని కాదు, అబ్జర్వేషన్ చేస్తే ఇది కనిపించింది. అండ్ ఈ ట్రిక్ వర్క్ ఎప్పుడైతుంది అని అంటే మీరు ఎడ్జ్ తర్వాత ఫేస్ తర్వాత బాడీ రాసినప్పుడే వర్కౌట్ అవుతుంది. సో దేని తర్వాత ఏది రాయాలనేది మీరే గుర్తుపెట్టుకోండి. నాకు ఇది చాలా ఈజీ, ఎందుకనంటే ఐ గో హైరార్కియల్లీ. ఎడ్జ్ అనేది నా జియోమెట్రీలో బేసిక్ పార్టు, తర్వాత నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఫేసు, దాని తర్వాత అల్టిమేట్ హయ్యర్ లెవెల్ బాడీ. సో నేను అట్లా గుర్తుపెట్టుకుంటా. మీరు గుర్తుపెట్టుకోవడానికి మీరు ఇంకేమైనా మార్గాలు కానీ వెతుక్కుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఈజ్ విత్ రిగార్డ్ టు ద థియరమ్స్. థియరంలో the very first theorem that we will be introduced to is superposition. సో సూపర్పొజిషన్ థియరంకి సంబంధించి 3 సింపుల్ ఫార్ములాస్ ఉంటాయి. దట్ ఈస్ టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ వోల్టేజెస్ కన్సిడరింగ్ ద సోర్సెస్ టు బి డెడ్. వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేయమంటాడు, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేయమంటాడు, గివెన్ ద సోర్సెస్ ఆర్ ఐడియల్. కరెంట్ కావాలి అని అంటే ఇట్ ఈస్ సింప్లీ సమేషన్ ఆఫ్ ఐకే ఇండివిజువల్ కరెంట్స్. అదే పవర్ కావాలంటే మాత్రం యూ కెనాట్ డూ సింప్లీ సమేషన్ పీకే, యూ కెనాట్ డూ దట్. యూ హ్యావ్ టు డూ సమేషన్ రూట్ ఓవర్ పీకే హోల్ స్క్వేర్.
ఎందుకు అని అంటే సూపర్ పొజిషన్ థియరం వర్కౌట్ కావాలి అని అంటే ద సర్క్యూట్ షుడ్ బి లీనియర్ అండ్ బైలాటరల్. సో లీనియర్ అంటే సర్క్యూట్ ఒక్కటే లీనియర్ అయితే సరిపోదు, రెస్పాన్స్ కూడా లీనియర్ కావాలి. సో ఐ స్క్వేర్ అనే టర్మ్ వచ్చిందని అంటే దిస్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ లీనియారిటీ ప్రాపర్టీ, రైట్. పవర్కి సంబంధించిన ఫార్ములాలో ఐ స్క్వేర్లు వి స్క్వేర్లు వస్తాయి. ఇట్ హ్యాస్ నౌ బికమ్ వాట్ వి సే క్వాడ్రాటిక్ రిలేషన్. లీనియారిటీని కోల్పోయి క్వాడ్రాటిక్ నేచర్ని తీసుకున్నాయి. కాబట్టి పవర్ సూపర్ పొజిషన్ థియరం కెనాట్ బి అప్లైడ్ టు పవర్. మరి ఈ ఫార్ములా ఈడెందుకు రాసినామని అంటే సూపర్ పొజిషన్ థియరం వర్కౌట్ కాదని చెప్తే సరిపోదు కదా, మరి వర్కౌట్ అయ్యే ఫార్ములా ఏందని కూడా మీకు తెలియాలి, అందుకని రాసిన. దిస్ ఈజ్ నాట్ సూపర్ పొజిషన్, నాట్ సూపర్ పొజిషన్. మీకు వచ్చే డౌట్ ఏంది, సూపర్ పొజిషన్ వర్కౌట్ కాకపోతే మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే డౌట్ మీకు వస్తుంది కాబట్టి ఇచ్చిన అంతే. నెక్స్ట్ థెవెనిన్ నార్టన్ రెండింటిని కలపాలి. థెవెనిన్ నార్టన్ రెండింటిని కలిపితే వి థెవెనిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ నార్టన్ టైమ్స్ జెడ్ ఇంటర్నల్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ థెవెనిన్స్ థియరం అండ్ నార్టన్స్ థియరం. సో థెవెనిన్స్ థియరం కానీ నార్టన్స్ థియరం కానీ ఏం చేస్తున్నాయి, ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ని తీసుకొని దాన్ని ఒక ప్రాక్టికల్ సర్క్యూట్ లాగా కన్వర్ట్ చేస్తున్నాయి బిట్వీన్ ద టూ టర్మినల్స్ దట్ వీ నీడ్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా దట్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ ఈజ్ రెసిప్రాసిటీ థియరం. రెసిప్రాసిటీ థియరం. రెసిప్రాసిటీ థియరం x1 y1 ఈజ్ ఈక్వల్స్ టు x2 y2. ఇక్కడ x అంటే ఎగ్జైటేషను, y అంటే రెస్పాన్సు. x1 అనే ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు y1 అనే రెస్పాన్స్ వస్తుంది, x2 అనే ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు y2 అనే రెస్పాన్స్ వస్తుంది. అండ్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ కాన్స్టెంట్. దీన్ని యాక్చువల్గా ఎట్లా రాస్తారు అని అంటే x1 బై x2 ఈజ్ ఈక్వల్స్ టు y2 బై y1 అని చెప్పి రాస్తారు. అంటే ఫస్ట్ పోర్ట్ దగ్గర ఎగ్జైట్మెంట్ ఇచ్చినప్పుడు సెకండ్ పోర్ట్ దగ్గర రెస్పాన్స్ ఎంత వచ్చిందో, సెకండ్ పోర్ట్ దగ్గర ఎగ్జైటేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పోర్ట్ దగ్గర గంతే రెస్పాన్స్ వస్తుంది అని చెప్తుంది ఇది. సో ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు రిలేషన్ కాకుండా ప్రపోర్షనాలిటీ రిలేషన్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఈజ్ మిల్మ్యాన్స్ థియరం. మిల్మ్యాన్స్ థియరం అనేది థెవెనిన్ థియరంకి నార్టన్ థియరంకి ఎక్స్టెన్షన్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ మనకు వోల్టేజ్ సోర్స్ల గురించి తెలుసు. ఒకవేళ ఐడియల్ వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయని అంటే వాటిని, ఒకవేళ వాటికి సంబంధించిన వోల్టేజెస్ డిఫరెంట్గా ఉన్నాయని అంటే వాటిని ప్యారలల్గా కనెక్ట్ చేయం మనం. ఎందుకనంటే దెన్ ఇట్ విల్ బీ ఇన్ ద వైలేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. ఒక లూప్లో తిరిగినప్పుడు ఆ రెండు ఐడియల్ వోల్టేజ్ సోర్స్లకు మధ్యలో రెండు డిఫరెంట్ వోల్టేజెస్ వస్తాయి. వాట్ డూ ఐ మీన్ బై దాట్ ఈజ్, ఇది ఒక 10 వోల్ట్ ఉంది, ఇది ఒక 20 వోల్ట్ ఉంది. ఈ రెండింటిని ప్యారలల్గా కనెక్ట్ చేసిన అని నేను అనుకుంటే ఒకవేళ నేను కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తే నాకు 10 volts ఈజ్ ఈక్వల్స్ టు -20 volts అని వస్తుంది. హౌ ఈస్ దట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్. ఐ మీన్ ఓకే, 10 volt ఈజ్ ఈక్వల్స్ టు -20 volt. ఓకే, 10 volt -20 volt ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 10 volt ఈజ్ ఈక్వల్ టు 20 volt అని వస్తుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, రైట్. సో కాబట్టి ఐడియల్ సోర్సెస్ తోటి నేను ఇట్లాంటి పని చేయలేను. బట్ ఒకవేళ నా దగ్గర వోల్టేజ్ సోర్స్లు అన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయనుకోండి, ఆల్ ద సోర్సెస్ ఆర్ ప్రాక్టికల్ ఇట్ సెల్ఫ్. సో వాటిని నేను ప్యారలల్గా కనెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మిల్మన్స్ థియరం ఈజ్ ప్యారలల్ జనరేటర్ థీరం. అంటే ఒక 10-20 బ్యాటరీలను తీసుకొచ్చి ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఆ మొత్తం కాంబినేషన్ని ఒకటే సింగిల్ బ్యాటరీ లాగా చూపించాలంటే ఎట్లా చూపిస్తావు అని చెప్పని అడుగుతాడు. ఎట్లా చూపిస్తావు? ఓమ్స్లా వాడి చూపిస్తావు. V ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు I ఈక్వలెంట్ ఇంటూ Z ఈక్వలెంట్. నేనేం చెప్పిన, ప్యారలల్ అన్న పదం వచ్చింది అని అంటే ఇంపిడెన్స్ని మర్చిపో, అడ్మిటెన్స్ని తీసుకురా అని చెప్పిన. సో కాబట్టి ఇది I ఈక్వలెంట్ బై Y ఈక్వలెంట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయాలి. అడ్మిటెన్స్ ఈజ్ సింపుల్, సమేషన్ ఆఫ్ YI వస్తుంది. ఇండివిజువల్ అడ్మిటెన్స్లన్నింటినీ, అంటే ప్రతి ఒక్క జనరేటర్కి సిరీస్లో ఒక వోల్టేజ్ ఉంటుంది కదా, వాటన్నిటిని ప్యారలల్గా ఉన్నాయి అన్నట్టు కన్సిడర్ చేసి సమేషన్ ఆఫ్ YI అనే వేసేయాలి. న్యూమరేటర్లో మళ్ళీ ఓమ్స్లా తీసుకురావాలి. I ఈక్వలెంట్ ఈజ్ నథింగ్ బట్ సమేషన్ ఆఫ్ ఇండివిజువల్ కరెంట్స్. ఇండివిజువల్ కరెంట్స్ అంటే ఏంటి? V బై Z. Z తీసుకోవద్దు, Y తీసుకో అని చెప్పిన. సో కాబట్టి VI YI. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. నెక్స్ట్ మనకు సిరీస్ కరెంట్ సోర్స్ థీరం. అంటే ప్యారలల్ జనరేటర్ థియరం అనేది ఎట్లయితే థెవెనిన్స్ థియరంకి ఎక్స్టెన్షను, సిరీస్ కరెంట్ సోర్స్ థియరం అనేది
నార్టన్స్ థియరమ్కి ఎక్స్టెన్షన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు తెలుసు ఒక సిరీస్ సర్క్యూట్లో కరెంట్లన్నీ సేమ్ ఉండాలి. మనం 2 డిఫరెంట్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఉన్న కరెంట్ సోర్స్లను తెచ్చి సిరీస్లో కనెక్ట్ చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? కిర్చాఫ్స్ కరెంట్ లా వైలేట్ అవుతుంది. ఇది 10 ఆంపియర్స్ ఉంది, ఇది 20 ఆంపియర్స్ ఉంది. ఇప్పుడు ఇదేంది? 10 ఆంపియర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఆంపియర్స్ వస్తుంది ఈ నోడ్ దగ్గర. అంటే నోడల్ అనాలిసిస్ ఏం చెప్తుంది? వీడికి ఎంత కరెంట్ వచ్చిందో ఈ నుంచి అంత పోవాలని చెప్తుంది. ఎంత పోతుంది? 20 పోతుంది. ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు 20. ఇట్ మేక్స్ నో సెన్స్ మ్యాథమెటికలీ. సో ఈ సే ideal current sources cannot be connected in series, but practical current sources can be connected in series. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? అగైన్ బై యూజింగ్ ది ఓమ్స్ లా. సిరీస్ అన్నాం అని అంటే వీ షుడ్ బీ డీలింగ్ విత్ ద రెసిస్టెన్సెస్ ఆర్ ఇంపెడెన్సెస్. సో దట్ ఈస్ V equivalent by Z equivalent. Z equivalent is simple, sigma ZI. దీని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఫార్ములా లోపలికి డీప్గా పోతే మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. V equivalent ఈజ్ నథింగ్ బట్ సమేషన్ ఆఫ్ VK. V ఈజ్ ఈక్వల్స్ టు IR. IR అంటే IZ, దట్ ఈజ్ IK ఇంటూ ZK. ఇక్కడ I కాదు K రాసుకుందాం, సబ్స్క్రిప్ట్, రైట్? ఓకే, I అనేది కరెంట్కి వాడతాం కాబట్టి K అని పెట్టుకుందాం, సబ్స్క్రిప్ట్ VK YK. సో దిస్ ఈజ్ సిరీస్ కరెంట్ సోర్స్ థియరం, మిల్మస్ థియరం. నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ఇది సింపుల్గా వేరియబిలిటీ కండిషన్స్ చూద్దాం. సర్క్యూట్లో ఏదేది వేరీ అవుతుంది ఆ వేరియేషన్కి తగ్గట్టు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ ఏమొస్తుంది. ఒకవేళ సోర్స్ ఇంపిడెన్స్, ఓకే సోర్స్ ఇంపిడెన్స్ కాడికి ఓకే సోర్స్ రెసిస్టెన్స్ అనుకుందాం. సోర్స్ రెసిస్టెన్స్ వేరియబుల్ ఉందంటే నథింగ్ డూయింగ్, దాన్ని 0కి సెట్ చేసేయాలి. సోర్స్కి అసలు రెసిస్టెన్స్ లేకపోతే లోడ్ ఎంత ఉన్నా కానీ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. డీసీ కండిషన్ తీసుకో. డీసీ కండిషన్ తీసుకుంటే డీసీ కండిషన్ విత్ RL వేరియబుల్ విత్ DC. అప్పుడు ద కండిషన్ ఈజ్ లోడ్ రెసిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్. సోర్స్ రెసిస్టెన్స్ గివెన్, సోర్స్ రెసిస్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ RL వేరియబులే. నౌ ఐఎమ్ బ్రాంచింగ్ టు AC. దిస్ టైమ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్, అంటే ఒక హీటర్ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు కండిషన్ ఏంటి? లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ZS. లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ వేరియబుల్ అండ్ దిస్ XL ఈజ్ నౌ కాన్స్టెంట్. XL కాన్స్టెంట్ ఉంటే ద వాల్యూ ఆఫ్ లోడ్ రెసిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు √RS² ప్లస్ XL ప్లస్ XS హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ పెట్టాలేమో అని కన్ఫ్యూజ్ అవుతారు. యూ నీడ్ నాట్ కీప్ మైనస్, ఎందుకంటే అక్కడ రెసిస్టర్ ఇండక్టర్ ఉందా కెపాసిటర్ ఉందా అని నేను చెప్తలేను కాబట్టి అక్కడ మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ RL ఈజ్ వేరియబుల్ అండ్ ఆల్సో వెయిట్, వీ హ్యావ్ అనదర్ కండిషన్. హైపోథెటికల్ సిచ్యువేషన్, కాన్స్టెంట్ రెసిస్టెన్స్ ఉంది బట్ లోడ్కి సంబంధించిన రియాక్టెన్స్ వేరీ అవుతుంది. దిస్ ఈజ్ అ హైలీ హైపోథెటికల్ సిచ్యువేషన్, బట్ స్టిల్ వీ కెన్ ఫైండ్ ఇట్ టు బీ ఈక్వల్ టు XL ఈజ్ ఈక్వల్స్ టు -XS అనే కండిషన్ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్ లోడ్ ఇంపిడెన్స్ మొత్తం వేరియబుల్ అవుతుంది. అప్పుడు లోడ్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాంజుగేట్ ఆఫ్ సోర్స్ ఇంపిడెన్స్ అయినప్పుడు నాకు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ సింగిల్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫ్రమ్ ట్రాన్సియెంట్స్. సో ట్రాన్సియెంట్స్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు సర్క్యూట్ని అనాలిసిస్ చేసి సాల్వ్ చేయాలి యాక్చువల్గా, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకు సొల్యూషన్ వస్తుంది. సో టోటల్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ప్లస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అంటే ఇనీషియల్ రెస్పాన్స్ మైనస్ ఫైనల్ రెస్పాన్స్, అండ్ ఇది ఫాలోయింగ్ ద న్యాచురల్ లా విల్ గెట్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజ్డ్ విత్ ది ఆర్డర్ ఆఫ్ e to the power of -t/τ ప్లస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే y∞. ఇక్కడ టౌ అని చెప్పుకున్నాం కదా, మనం ఒకవేళ RL సర్క్యూట్తో డీల్ చేస్తున్నామంటే τRL ఈజ్ ఈక్వల్స్ టు L/R వస్తుంది. ఒకవేళ RC సర్క్యూట్తో డీల్ చేస్తున్నామని అంటే τRC విల్ బీ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ R and C వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫార్ములాస్ ఫ్రమ్ రెజనెన్స్. రెజనెన్స్ నుంచి చాలా ఫార్ములాస్ మిమ్మల్ని అడుగుతున్నట్టు మీకు అనిపిస్తుంది, బట్ అల్టిమేట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా కెన్ బి బాయిల్ డౌన్ టు ద ఫార్ములా దట్ ఐమ్ అబౌట్ టు గివ్ యూ. దట్ ఈజ్ పైన అవుతాం సింగిల్ అయినా కొట్టిన. దట్ ఈజ్ ఫస్ట్ కండిషన్ ఏంది? ఒకవేళ సిరీస్ సర్క్యూట్ అయితే XL ఈజ్ ఈక్వల్స్ టు XC. ఒకవేళ ప్యారలల్ సర్క్యూట్ అయితే BL ఈజ్ ఈక్వల్స్ టు BC. ఈ రెండిట్లో ఏ కండిషన్ని వాడుకున్నా I will get the value of resonant frequency to be equal to 1/√LC. Under assumed conditions it is equal to
upper cutoff frequency minus lower cutoff, geometric mean of upper cutoff frequency, geometric mean of upper cutoff frequency and lower cutoff frequency. Next, quality factor గురించి క్వశ్చన్స్ వస్తాయి. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు I0 square X0 divided by I0 square R. Given we are dealing with the series circuits, and this can be modified to V0 square B0 divided by V0 square G0. Given we are dealing with the parallel circuits. Next we define bandwidth. Bandwidth is nothing but upper cutoff frequency minus lower cutoff frequency, which is equals to resonance frequency divided by the quality factor. ఈ ఫార్ములాకి సంబంధించిన డెరివేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగకండి, ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, వీ కెన్ ఫైండ్ ఇట్ బై యూజింగ్ దిస్ ఫార్ములా, రూట్ ఓవర్. సో వెక్టార్ అడిషన్ చేస్తున్నా, దేనికి మధ్యలో హాఫ్ ఆఫ్ ది బ్యాండ్విడ్త్కి అండ్ ఒమేగా నాట్ స్క్వేర్కి ప్లస్ ఆర్ మైనస్ బ్యాండ్విడ్త్ బై 2. ఎందుకు ఇక్కడ అడిషన్ చేసిన కాబట్టి మళ్ళీ ఒక కరస్పాండింగ్ అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలి. అండ్ బికాజ్ యు నో ద వెక్టార్ రెల్మ్ విల్ బిహేవ్ డిఫరెంట్లీ కాబట్టి. నెక్స్ట్ వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఫ్రమ్ 2 port నెట్వర్క్స్. సో 2 port నెట్వర్క్స్ని డీల్ చేసేటప్పుడు we have multiple parameters. We have Z parameters, we have Y parameters, we have T, inverse T, we have H, hybrid H, which are called as G. దేన్ని ఎప్పుడు వాడాలి అని అంటే మనం వోల్టేజెస్తో డీల్ చేస్తున్నాం అంటే ద డిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ వోల్టేజెస్ అంటే వీఆర్ డీలింగ్ విత్ ద Z parameter. If the dependent variables are current, we are dealing with the Y parameters. If you are dealing with the inputs, dependent variables are the inputs, that is V1 I1 unnayante, we are dealing with the transmission parameters. If you are dealing with outputs, that is V2 I2, I should write the same here. If you are dealing with the voltages ani ikkada rayali, if you are dealing with the volts, if you are dealing with the currents, I mean dependent variables గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఫీడ్బ్యాక్, ఒకవేళ మనము సిరీస్ ప్యారలల్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుతున్నాము అంటే ఐ గో ఫర్ హెచ్. సిరీస్ అంటే ఏంటి? వోల్టేజ్. ప్యారలల్ అంటే ఏంటి? కరెంట్. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ప్యారలల్ సిరీస్ ఫీడ్బ్యాక్, ప్యారలల్ అంటే ఏంటి? కరెంట్. సిరీస్ అంటే ఏంటి? వోల్టేజ్. దెన్ వీఆర్ డీలింగ్ విత్ ద జీ పారామీటర్స్. సో దే గెట్ బాయిల్ డౌన్ టు ద సింపుల్ ఫార్ములాస్. దట్ ఈస్, ఒకవేళ నేను మల్టిపుల్ 2 port నెట్వర్క్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నానంటే I should definitely find the Z parameters. ఎందుకనంటే the overall Z parameters will be simply equal to the summation of individual Z parameters. If I am dealing with the parallel circuits, parallel అంటే ఏమనుకున్నాం? parallel circuit అని వచ్చిందంటే Y parameters. Y parameters అంటే currents, ఎందుకంటే parallel కరెంట్ డివిజన్ అవుతుంది కాబట్టి. So here also total current is equals to summation of total Y parameters is equals to summation of individual Y parameters. If I am dealing with the series parallel, see series parallel అన్న కాన్సెప్ట్ వచ్చింది అని అంటే you should always go for the addition. So if I am dealing with CPA feedback, I have to go for the H parameters, that is H total parameters is equal, total H parameters is equal to sum of individual H parameters. Parallel series feedback గురించి డీల్ చేస్తుంటే total G parameters is equals to sum of individual G parameters. అండ్ ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ని మనము క్యాస్కేడ్ అంటాం. అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ని క్యాస్కేడ్ చేస్తాం కదా. క్యాస్కేడ్ అంటే ఏంది? ఫస్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి సంబంధించిన అవుట్పుట్ సెకండ్ ట్రాన్స్మిషన్ లైన్కి ఇన్పుట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ మీన్ బై క్యాస్కేడ్, రైట్? సో అట్లాంటప్పుడు వీ గో ఫర్ ద ట్రాన్స్మిషన్ పారామీటర్స్. ఇన్వర్స్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అనేవి అంత ఎక్కువగా యూజ్ చేయము. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ద సమ్మేషన్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ టీ పారామీటర్స్. అండ్ మనకు కొన్ని స్టాండర్డ్ సర్క్యూట్స్ ఉంటాయి. దట్ ఈస్ మీకు ఎక్కడైనా టీ సర్క్యూట్ కనిపించింది అని అంటే యూ షుడ్ గో ఫర్ డిఫైనింగ్ ద జెడ్ పారామీటర్స్. జెడ్ పారామీటర్స్ని డిఫైన్ చేసేటప్పుడు జెడ్ విల్ బి ఫస్ట్ అడిషన్, తర్వాత ప్లస్ అండ్ అడిషన్. ఈ ఫార్ములాని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటలేను. ఐ వాంట్ యూ టు కాంప్రహెండ్ టు యువర్ సెల్ఫ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేయండి. వాట్ ఈస్ ద ఫన్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ? బట్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ షార్ట్ కట్. ఇది మీకు గుర్తుంది అని అంటే యూ విల్ రాక్ ది ఎగ్జామ్. సో అసలు ఈ షార్ట్ కట్ ఏంది అనేది మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయండి. ఇఫ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ పై నెట్వర్క్, I should go for the Y parameters. So
సో వైప్ పారామీటర్స్తో డీల్ చేసేటప్పుడు ఐ విల్ హ్యావ్ సమేషన్, నెగటివ్ సమేషన్. ఒకవేళ మీరు ట్రై చేసి అర్థమైంది అని అంటే కమెంట్లో పెట్టండి. అర్థం కాలేదు మీరు చెప్తేనే అర్థమవుతుంది. ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో యూ ప్లీజ్ కమెంట్. అండ్ ఏబిసిడి పారామీటర్స్ గురించి డీల్ చేసేటప్పుడు ఎంత పెద్ద నెట్వర్క్ ఇచ్చినా ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, దట్ ఈస్ సిరీస్ ఎలిమెంట్. మనం చూస్తాం కదా క్యాస్కేడ్ కనెక్షన్ లాగా, దాన్ని చూస్తే ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక సిరీస్ ఇంపెడెన్స్ ఎలిమెంట్ ఉంది అని అంటే దానికి సంబంధించిన ఏబిసిడి పారామీటర్స్ 1 Z 0 1 వస్తుంది. ఒకవేళ షంట్ అడ్మిటెన్స్ ఉంది అని అంటే దానికి సంబంధించిన ఏబిసిడి పారామీటర్స్ 1 0 Y 1 వస్తుంది. సో యా, ఇప్పుడు వరకు మనం ఏవైతే ఫార్ములా చెప్పుకున్నామో దీస్ ఆర్ ఎనఫ్. 90% of all the formula needs will be covered, right? Thank you.